హాయ్ హాల్ వెల్కమ్ టు ద ప్రగతి సాయి టామ్ అండ్ జెర్రీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీ ముందుకి ప్రీతి జోడాక్ కాస్మో తీసుకొచ్చానండి. ఇదైతే నేను ఫుల్ డెమో అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు నాకు తెలిసినంత వరకు ఫుల్ డెమో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది వచ్చేసి మనం మాస్టర్ చెఫ్ జార్ అంటాం, లేదంటే ఫుడ్ ప్రాసెసర్ అంటాం. అస్సలు తెలియని వాళ్ళైతే ఆల్ ఇన్ వన్ అని కూడా అంటారండి. ఇది వచ్చేసి మాస్టర్ చెఫ్ జార్ అనమాట. మనం ఇందులో వచ్చేసి చపాతీ పిండి కలపచ్చు, కటింగ్ చేయొచ్చు, స్లైసింగ్ చేయొచ్చు, గ్రేటింగ్ చేయొచ్చు. సిట్రస్ వస్తుంది, సిట్రస్తో మనం జ్యూస్ కూడా సిట్రిఫికల్ జ్యూసర్ వస్తుందండి, దాంతో జ్యూస్ కూడా మనం తీసుకోవచ్చు అనమాట. ఇది ఆటా అండి. ఆటా మెజర్మెంట్ కప్ అనమాట. 1 కప్ ఆటాకి 1/2 కప్ వాటర్ అనమాట, అది మెజర్మెంట్ కప్పు. ఇదిగోండి, ఇది స్లైసింగ్కి ఆలు, కీరా. ఇది గ్రేటింగ్ అండి. క్యారెట్, బీట్రూట్, పచ్చి కొబ్బరి, ఎండి కొబ్బరి ఏదైనా సరే గ్రేటింగ్ చేయొచ్చు. ఇదేనండి కట్టరు, ఆనియన్స్, వెజిటేబుల్స్, కీమాస్. ఇది ఆటాక్ అనమాట. ఇదిగోండి సిట్రిఫికల్ అంటే ఇదే అనమాట. మోసంబి కట్ట చేసుకోనికి వస్తుంది మనకి. ఈ బ్లేడ్స్ అయితే ఇందులో వస్తాయండి. వీటితో అటాచ్మెంట్ ఇంకోటి వచ్చేసి, ఇది వచ్చేసి మాస్టర్ షెఫ్ జార్లో యూజ్ చేస్తాను, నేను తర్వాత చెప్తాను. ఇవి వచ్చేసి ట్యూబ్ కటింగ్ అంటాం అనమాట. అంటే మనకి బటర్ పన్నీర్లో పన్నీర్ షేప్ దొరుకుతుంది కదండి, డబ్బా షేప్. ఆ షేప్లో మన వెజిటేబుల్స్ గట్రా మనం చేసుకోవచ్చు అనమాట. దీన్ని ట్యూబ్ కటింగ్ అంటాం అనమాట. ఈ మోడల్లో ఈ కటింగ్ కూడా మనకు వస్తుందండి కాస్మోలో. ఇంకోండి, ఇది వచ్చేసి ఇది దేనికి అనుకుంటున్నారేమో, నేను ట్యూబ్ కటింగ్ చెప్పాను కదా. ఇప్పుడు మీరు వెజిటేబుల్స్కి ఏదైనా కట్ చేసినప్పుడు అందులో ఇరికిపోతే ఎట్లా, సో ఆ బ్రష్ పెట్టి మనం అట్లా ప్రెస్ చేస్తే ఏంటంటే అందులో ఏమైనా వెజిటేబుల్స్ కానీ పన్నీర్ కానీ ఇరికిపోతే మనకి బయటకు వచ్చేస్తుంది అనమాట. క్లీనింగ్కి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇందులో వచ్చేసి మనకి ఇది చట్నీ జార్ వస్తుందండి. చట్నీస్ కానీ ఇన్స్టెంట్ అల్లం వెల్లుల్లి అవన్నీ. ఇది వచ్చేసి మనకి లాకింగ్ సిస్టమ్ అండి కంప్లీట్గా. నేను చూపిస్తున్నాను కదా, అంగోండి అట్లా లాక్ పడాలి. లాక్ పడితేనే మనకి మిక్సీ రన్ అవుతుంది అనమాట. అంగోండి అది లాకింగ్ అనమాట. అట్లా ప్రెస్ చేసి అట్లా తీయాలి లాకింగ్. ఇది పౌడర్ జార్ వస్తుంది. ఇదిగోండి అట్లా లాక్ వేసుకోవాలన్నమాట. అట్లా అది దోసపిండి, ఇడ్లీ పిండి జార్ అనమాట. సేమ్ అన్నిటికీ లాకింగ్ వస్తుందండి. సేమ్ అట్లనే లాక్ వేయాలి, అట్లనే లాక్ తీసుకోవాలన్నమాట. ఇంకోండి, ఇది వచ్చేసి జ్యూసర్ కూడా మనకి లాకింగ్ వస్తుందండి కంప్లీట్గా. అంగోండి అట్లా జ్యూసర్. స్మూతీస్ అయితే ఇట్లా పెట్టుకోవాలి, ఏదైనా ఫ్రూట్స్ అయితే ఫిల్టర్ పెట్టుకోవాలన్నమాట. ఇది కూడా మీకు అంగోండి కంప్లీట్గా లాకింగ్ వస్తుంది. ఇది మాస్టర్ షెఫ్ జార్ చెప్పాను కదా. ఇంకోండి, ఒకవేళ తురుము కానీ స్లైసింగ్ అని చేయాల్సి. ఇంకోండి, ఇది వచ్చేసి గ్రేటింగ్ అంటే తురుము బ్లేడ్. అంగోండి అట్లా పెట్టుకోవాలి, బ్లేడ్ పెట్టుకొని అంగోండి అట్లా పెట్టాలి. పెట్టేసి అంగోండి అట్లా సెట్ చేసిన తర్వాత అంగోండి లాక్ వేసేసేయాలి. మరి క్యారెట్ గట్ట ఎట్లా పెట్టాలనుకుంటున్నారా చూడండి, చూపిస్తా. అంగోండి అట్లా లాక్ వేసేసిన తర్వాత అంగోండి అక్కడి నుంచి మీరు క్యారెట్ అయినా బీట్రూట్ అయినా పెడితే మనకు తురుము అవుతూ ఉంటుంది. తర్వాత అది ప్రెస్ చేసేసామంటే వేస్టేజ్ అది ఉండకుండా మొత్తం కిందకి దిగిపోతుంది అన్నమాట మీకు మొత్తంగా. సేమ్ స్లైసింగ్ కూడా సేమ్ అండి, అట్లనే పెట్టుకోవాలి బ్లేడ్ అన్నమాట. మళ్ళీ ఇలా తీసేసుకోవాలి. ఏం చేసినా మధ్యలో మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలి. అదిగోండి అది ఆటా సేమ్ అలాగే పెట్టాలనుకోండి. అది మెజర్మెంట్ కప్ అనమాట. మళ్ళీ చూపిస్తున్నాను, మెజర్మెంట్ కప్పు. 1 కప్ చపాతీ పిండి అయితే 1/2 కప్ వాటర్. చపాతీ పిండి కట్టేసాం కానీ వాటర్ అట్లా యాడ్ చేసుకుంటూ మీరు గ్రైండింగ్ కొట్టాలి ఆటా అనేది. అది ఆటా రన్నింగ్లో పెట్టి. ఇది చాపర్, సేమ్ ఆటా బ్లేడ్లో చాపర్ పెట్టుకోవాలి. ఇదేనండి నాకు తెలిసినంత వరకు అయితే నేను కంప్లీట్ డెమో అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఇదేనండి ప్రీతి జోడాక్ కాస్మో అనమాట. ఓకేనా అండి.